పహల్గాం ఉగ్రదాడితో లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత టీఆర్ఎఫ్ ఆవిర్భవించింది. 6 ఏళ్లుగా ఉగ్రదాడులతో రెచ్చిపోతున్న టీఆర్ఎఫ్ గ్రూప్ 2020లో కుప్వారాలోని ఆర్మీ పోస్ట్ పై దాడి చేసింది. ఇక 2021లో సోపోర్లోని బీజేపీ కౌన్సిలర్ పై దాడి చేసింది. 2022లో షోపియాన్లో భద్రతా బలగాలపై ఐఈడీ దాడి చేసింది. 2023లో పుల్వామాలో ఆపిల్ తోట కార్మికులపై దాడి చేసింది. 2024లో రియాసీ చెక్ పోస్ట్ పై గ్రెనేడ్ దాడి చేసింది. 2025లో పహల్గాంలో పర్యాటకులపై దాడి. పాకిస్తాన్లోని కరాచీ కేంద్రంగా టీఆర్ఎఫ్ పనిచేస్తోంది. ప్రస్తుతం ఎల్ఈటీకి అనుబంధంగా టీఆర్ఎఫ్ ఉగ్ర కార్యకలాపాలను కొనసాగిస్తోంది. కశ్మీర్లో ఉగ్రదాడులతో పాటు కశ్మీరీ పండిట్ల హత్య కేసుల్లో టీఆర్ఎఫ్ హస్తం ఉంది. 2024 అక్టోబర్లో గండేర్బాల్ జిల్లాలో కుప్వారాలో, 2020లో, 2023 అనంతనాగ్ సహా పలు చోట్ల టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు దాడులు చేశారు. అంతేకాదు కశ్మీర్ లోయలో జరుగుతున్న దాడుల వెనుక టీఆర్ఎఫ్ హస్తం ఉంది. 2023 జనవరిలో ఉగ్ర సంస్థను కేంద్రం నిషేధించింది.